అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ బై దిను. ఈరోజు వీడియోలో సట్టిలో మిరపకాయ గిలిన పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కందిపప్పు 200 grams హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టొమాటో ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. అండ్ పసుపు 1 స్పూన్ వేసుకోండి. అండ్ జీలకర్ర 3/4 స్పూన్ వేసుకోండి. ఇక్కడ మేము ఇంకా మూత పెట్టలేదు. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెడితే తొందరగా అయిపోతుందని మా అమ్మ నమ్మకం. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టింది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మేము ముందుగా పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం. ఎందుకంటే అలా నానబెట్టుకొని చేసుకుంటే గ్యాస్ట్రిక్ ఎక్కువ రాదు అనేసి నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో అది కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. అప్పట్లోపు కుక్కర్ విజిల్ తీసి మూత ఓపెన్ చేసుకొని ఆ పప్పుని సట్టిలోకి మార్చుకోవాలి. ఇలా సట్టిలోకి మార్చుకున్నాక పప్పు గుత్తితో బాగా ఎనపాలి. ఇలా మెత్తగా ఎనుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి సట్టి పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. త్రీ 3/4 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోండి. ఇలా బాగా నూనె బాగా కాలుతున్నప్పుడు మన ఇంట్లో ఎండు మిరపకాయలు మీకు కారం తగ్గట్టు వేసుకొని మేము ఇక్కడ 6 ఇంకా 7 వేసుకున్నాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు 1 నుంచి 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ మనం ముందు వెనుపుకున్న పప్పుని మొత్తం దీంట్లో పోసేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి తగినంత. ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోండి ఉప్పు. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బాగా పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో పప్పును అలాగే ఉడకనిద్దాం. ఇలా ఉడికిపోయింది అంటే పప్పు అయిపోయినట్టే. స్టవ్ ఆపేసుకొని కుమ్మేయండి. ఈ మిరపకాయ గిల్లిన పప్పుతో చికెన్ ఫ్రై కాంబినేషన్ అదిరిపోద్ది. నెక్స్ట్ చికెన్ ఫ్రై వీడియో వస్తుంది గాయస్, వెయిట్ చేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.